మీరు గుర్తురాదా? వినండి సార్, వినండి సార్, వినండి. మోహన్ రెడ్డి గారు మీరు ఇంటరప్ట్ చేయకండి, మీ టైం ఇచ్చినప్పుడు నోట్ చేసుకోండి, అన్ని మాట్లాడండి ప్లీజ్. ఓకే ఓకే, ఒక నిమిషం వినండి సార్. సార్ వినండి, మోహన్ రెడ్డి గారు ఇంటరప్ట్ చేయొద్దు ప్లీజ్, ఆగండి. మోహన్ రెడ్డి గారు ఇంటరప్ట్ చేయొద్దు ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మోహన్ రెడ్డి గారు టైం అవుతోంది, ఆగండి మీరు. కేవలం మీరు మురళీకృష్ణ వంశీ గారిని ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికి పనికొచ్చింది కదా, మరి అట్లా అంత పెద్ద పెద్ద జరిగినప్పుడు ఏం అరెస్ట్ చేయలేకపోయినారు? ఎందుకు పట్టుకోలేకపోయినారు? వాళ్ళు పట్టుకోవచ్చు కదా. వాళ్ళు ఒక్క నిమిషం ఆగండి సార్. మరి మీరు డ్రామాలు ఆడుకుంటా కూర్చున్నారా? మీరు నాటకాలు ఆడుకుంటే మీకు కావాల్సిన ఛానళ్ళు, మీకు కావాల్సిన పేపర్లు, మీకు కావాల్సిన మనుషులు అడ్డం పెట్టుకుని. మోహన్ రెడ్డి గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఎవరికి వినరాదండి. మాట్లాడేప్పుడు కరెక్ట్ మాట్లాడుతున్నా అర్థమే రాను. మీరు మాట్లాడేటప్పుడు మీకు జరిగిన దాడులు, మీరు చేసినటువంటి మట్టలు, మీరు చేసినటువంటి వినండి సార్, వినండి సార్. సార్ మోహన్ రెడ్డి గారు వినండి సార్. మీరు చేస్తున్నటువంటి కూలీలు, మోహన్ రెడ్డి గారు అవతల వాళ్ళు మాట్లాడినవరా మీరు? ఇంతేనా? ఒక నిమిషం ఆగండి, మీ టైం ఇస్తా అప్పుడు మాట్లాడతా. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. మేడం మాట్లాడండి. సార్ మోహన్ రెడ్డి గారు నేనేమైనా మిస్టేక్ మాట్లాడని మీకు అనిపిస్తే నోట్ చేసుకుని తర్వాత క్వశ్చన్ చేయండి, తప్పలేదు. ఎందుకంటే ఇద్దరం మాట్లాడితే ఎవరిది వినిపించదు. నా టైం నాకు ఇవ్వండి. మీరు మాట్లాడినంత సేపు మీరు మాట్లాడే అబద్ధాలైన నిజాలైన అన్ని విని నేను నోట్ చేసుకున్నాను. ముగ్గురు మీరు మాట్లాడేది, మీరు ముగ్గురు మాట్లాడితే నాకు ఇచ్చేది 5 నిమిషాలు, మీకు 10 నిమిషాలు ఇస్తాను. ఆన్సర్ చెప్పాలంటే వినండి సార్, ఇస్తాను. వినండి సార్, ఎందుకు ఇప్పుడు ఒక నిమిషం ఆగండి సార్, ఇస్తాను ఉండండి. ఒక నిమిషం వినండి, మీరు నోట్ చేసుకోండి. ఒకరికొకరు ఆన్సర్ చెప్తారు మీరు వెయిట్ చేయండి సార్. సార్ ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ఏమండి మోహన్ రెడ్డి గారు ఆగండి, ఒక నిమిషం ఆగండి. మీరు టైం వేస్ట్ అవుతుంది కదా, ఒక నిమిషం ఆగండి. మీరు నోట్ చేసుకోండి, తర్వాత నేను మీకు టైం ఇస్తాను. టైం చాలా పోతే అప్పుడు అడగండి మీరు నన్ను. మేడం మాట్లాడండి. సార్ అలాగే ఇందాక ఇంకొక వాదన బలంగా వినిపించారు ఆయన. పదే ఏం వినిపించారంటే రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళనే మేము ఇంకా చంపలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరి మీద ఎలా అటాక్ చేపిస్తాడని చెప్పేసి పదే మాట్లాడారు సార్. మీరు పులివెందుల ఫైల్స్ కనుక ఒకసారి ఎవరైనా ఓపెన్ చేయొచ్చు, వైసీపీ అభిమానులైనా ఓపెన్ చేయొచ్చు, మీద కూటమి అభిమానులైనా ఓపెన్ చేయొచ్చు, జనసేన లేదంటే జర్నలిస్టులైనా ఓపెన్ చేయొచ్చు. పులివెందులకు సంబంధించి ప్రశాంత్ రెడ్డి గారు పలు టీవీ ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు కనుక మీరు చూసినట్లయితే ఆయన పబ్లిక్ గానే చెప్పాడు ఓపెన్ గా, రాజారెడ్డి గారిని మేము చంపాలి అని చంపలేదు, మమ్మల్ని చంపడానికి వెంటాడుతున్న టైంలో అనుకోకుండా చంపాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ భారతారెడ్డి గారి తండ్రి గారు నా తమ్ముడిని చంపారు, నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టి మా ఇల్లు వాకిలు తగలబెట్టి ఆస్తులు ధ్వంసం చేశారు, తప్పించుకొని తిరుగుతూ కోర్టులకు అటెండ్ అయ్యాము. ఒక సెషన్ లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కోర్టులో 6 గంటల పాటు వాదనలు జరుగుతున్న టైంలో మమ్మల్ని చంపాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అండ్ కృష్ణయ్య కలిసి సూట్ కేసు బాంబు పెడితే, సూట్ కేసు బాంబు పేలిన కేసులో జగన్మోహన్ రెడ్డిని తప్పించి సీఎం గా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అమెరికా పంపించేశాడు అని చెప్పి క్లియర్ గా అతను ప్రతి చోట మీడియా ప్రశాంత్ రెడ్డిని మాట్లాడకుండా వాస్తవాలు మాట్లాడే. ఎవరు సీఎం గా ఉండింది? సూట్ కేసు బాంబు అంటున్నావు, ఎవరు సీఎం గా ఉండింది? ఫస్ట్ నుండి వీళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ వేసుకొని చేస్తుంటే దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అక్రమ కేసులు వీళ్ళు పెట్టారంట. అక్రమ కేసు మీరు పెట్టించి అది సంబంధం లేని కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టించి ఇష్టం వచ్చినట్టు నువ్వు వచ్చాడు కూర్చొని మాట్లాడితే నిజమన్నా? హత్య జరిగితే ఇప్పటి వరకు ఎందుకు నేరస్తులను అరెస్ట్ చేసి పట్టించలేదు? 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు? వివేకానంద రెడ్డి మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు మీరు తీసుకున్నారు. అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి మీరు సిబిఐ చేసింది మీరు, అని ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఇప్పుడు మీరు అప్పుడు మీరు చేయండి. చేత కాదా? ఎక్స్పీరియన్స్ లేదా? సంపద సృష్టించే వాళ్ళు, న్యాయాన్ని నడిపించే వాళ్ళు, దేశాన్ని నడిపించే వాళ్ళు, స్వతంత్ర సమరయోధులు, దేశం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు, మీలాంటి మంచి వ్యక్తులు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు. మోహన్ రెడ్డి గారు మర్డర్ కేసులో 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎందుకు ముద్దాయిల్ని శిక్షించలేకపోయాడు, పట్టించలేకపోయాడు చెప్పండి ఫస్ట్. సిబిఐ చేయాల్సిన పని సిబిఐ చేయాల్సిందండి. జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఎంక్వైరీ చేయాల్సింది సిబిఐ చేస్తుంది. క్వశ్చన్ స్ట్రైట్ గా ఉంది, మీకు వినిపిస్తోందని నాకు అర్థం అవుతుంది. సిబిఐ జరుగుతుంది, ఎంక్వైరీ అయిపోయిందని మనల్ని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి కేసు నడిపినట్టు మోహన్ రెడ్డి గారు కేసు నడిపే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ వాళ్ళు. మేడం ఓకే అర్థమైంది, వదిలేండి మీరు.
ఓకే ఓకే అరుణ గారు అర్థమైంది కదా, మీరు గమ్మ ఉండండి ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి. బండారు వంశీ గారు రియాక్ట్ అవ్వండి సార్.